కాకా స్ఫూర్తితో దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిత్యం దళితుల వెంటే ఉంటానన్నారు. రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర మహాసభకు హాజరయ్యారు మంత్రి. దళితులు తమ హక్కులను దక్కించుకోవాలని చెప్పారు. బడ్జెట్లో 18% కేటాయిస్తే దళితుల సమస్యలు తీరుతాయన్నారు. ఇదే విషయం గతంలో తాను అసెంబ్లీలోనూ ప్రస్తావించానన్నారు. కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందన్నారు మంత్రి. ఆర్థిక కారణాలతో కాస్త ఆలస్యమవుతుందని, తప్పకుండా దళితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు వివేక్. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అందరు దళిత సోదరులను కలుసుకోవడానికి నేను అసెంబ్లీలో బడ్జెట్ డిస్కషన్ అయినప్పుడు నేను అప్పుడు కూడా ఇదే కొట్టాడడం జరిగింది. 18% ఏదైతే నిధులు కేటాయించాలో అది ఎస్సీస్కి దళితులకు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. 18% ఏదైతే బడ్జెట్ దళితులకు కేటాయిస్తే మీరు అడిగిన సమస్యలు అన్నీ కూడా పూర్తిగా అయిపోతుంది. అభయహస్తం అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా అప్పులు అయిపోయినాయి. మా పరిస్థితి బాగాలేదని చెప్పి కొంచెము సమయం అవసరం ఉన్నది. నిజంగా చెప్పాలంటే కరెంట్ పరిస్థితులలో కొంచెం సమయం అవసరం ఉన్నది. కానీ మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నా, నేను మీ వారిని మీకోసము కొట్లాడడానికి నేను ఎప్పుడు కూడా ముందు ఉంటా అని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ అక్రెడిషన్ కమిటీలో పెట్టొద్దని చెప్పి కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఫస్ట్ అది నేను దాని మీద ఇమీడియట్లీ ఆర్డర్స్ ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు కూడా ఇప్పుడు దళితుల గురించి ఆలోచించేవారు. నేను లాస్ట్ టైం రైతు బంధు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినప్పుడు నేను ఒక డిమాండ్ చేసినాను. నేను అప్పుడు నస్పూర్ పోయినాను ఈ రైతు బంధు స్టార్ట్ చేయడానికి. ఆ మీటింగ్లో నేను ఇమ్మీడియట్లీ రేజ్ చేశాను. ఏమని చేశానంటే, మా దళితులకు భూమి ఉండదు, ఈ రైతు బంధు దళితులకు వర్తించదు. మీరు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో దాంట్లో 70% వరకు కూడా మన దళితులే ఉంటారు. మీరు దళితులకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లోనే నేను కొట్లాడడం జరిగింది.